వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రుణమాఫీ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషి చేస్తున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 500 మర్డర్లు జరిగాయని, డకాయిటీస్ 60, రాబరీస్ 400, టెప్త్ కేసులు 10,000, రేప్ కేసులు 1000 నమోదయ్యాయని ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో అన్నారు. ఒక జూన్ నెలలో హైదరాబాద్లో 28 మర్డర్లు జరిగాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిందని, ప్రస్తుతం హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డే కాబట్టి ఆయన దీనిపై దృష్టి సారించాలని కోరారు. బోయినపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేశ్వర్ సందర్శించారు. తహసీల్దార్ పుష్పలతకు, కార్యదర్శకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మరో 2 రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెల కాపర్లు, రైతులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. కార్యదర్శకులు గ్రామాలలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను చూడాలని అన్నారు. గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి జిల్లా పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రిజిస్టర్లు పూర్తి స్థాయిలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గర్భిణీ మహిళకు మొదటి త్రైమాసికలో ఏఎన్సీ పరీక్షలు చేసి ఆన్లైన్తో పాటు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పై బురద జల్లడం మానేసి వాస్తవాలు ప్రజలకు వివరించాలని, అబద్ధాలు మాట్లాడడం ఆపేయాలని బీఆర్ఎస్ నాయకులు రాంబల్ నాయక్ను ఆదివాసీ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీను నాయక్ తదితరులు హెచ్చరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులు ఆధునిక పద్ధతులతో లాభసాటి సేద్యం చేసేందుకు ప్రతి రైతుకు వ్యవసాయ విస్తీర్ణాధికారి సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ గంజిలో గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎరువులు కొనుగోలుకు వచ్చిన పానగల్ మండల కొత్తపేట గ్రామ రైతులతో ఆయన మాట్లాడారు. పంటలకు ఏ రకమైన మందులు వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కొనసాగుతున్న సమావేశంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. ప్రతిపక్షాలు పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని, ప్రభుత్వాన్ని పడగొడితే ఊరుకునేది లేదన్నారు. వారు ప్రభుత్వాన్ని పడగొడతామంటే తాము తొడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ తొడగొట్టి చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీసీల రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సమగ్ర కుల గణన సాధన యాత్రలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీలకు అన్యాయం, మోసం చేయడానికి యత్నిస్తే ఊరుకోమని అన్నారు. బీసీల సంఖ్య తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో తనను ఓడించడం ప్రధాని మోడీ, అమిత్ షాలకు సాధ్యం కాలేదని ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఢిల్లీ నుంచి దారుసాలం వరకు ఎన్ని ఎత్తులు వేసినా గెలిచానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.